హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి. ఈ కారం పొడి టిఫిన్స్లోకి, వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కారం పొడిని తయారు చేసుకునే ముందు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ కారం పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అందులో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీరా వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు రోస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ అయిన తర్వాత ఈ పప్పులని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ప్యాన్లోనే 6 ఎండుమిరపకాయలను వేసుకొని ఈ ఎండుమిరపకాయలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఈ ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళా ఈ ప్యాన్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకొని 1 గంట పాటు ఆరబెట్టుకున్న ఈ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్లో మీడియం మంట మీద కరివేపాకు అంతా ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని కిందికి దించుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పప్పులు, ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కరివేపాకును కూడా వేసుకుందాం. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, 5 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం ఉప్పుని వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ కారం పొడి ఎంత పొడిగా బాగా డ్రైగా వచ్చిందో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.